ఇక్కడ అన్ని ప్లాట్లలో మామిడి శ్రీగంధం చెట్లతో అద్భుతంగా ఉంది. ల్యాండ్ అప్రిషియేషన్, ఫ్రీ మెయింటెనెన్స్, పండ్ల తోటల తాలూకా ప్రయోజనాలు, డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. బాధ్యతలు పెట్టడం వల్ల నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో సమయం పెట్టలేకపోతున్నారు బయట పరిస్థితులన్నీ కూడా. కానీ దీనికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. మీరు ఒక్కసారి గతంలో ఇప్పుడు ఎంపీగా నా పైన ఎంపీగా పోటీ చేసే అభ్యర్థి కానీ ఎవరైనా కానీ ఇది వరకు వాళ్ళు చేసిందల్లా ఒకటే, మనకి ఇక్కడ వచ్చిన ప్రాజెక్టులు ఆపేశారు, ఇక్కడికి వచ్చిన రోడ్లు వేయకుండా చేశారు. ఇక్కడ పుంగనూరు పైన వివక్ష చూపించింది వాస్తవము. ఇప్పుడు జరిగిన పనులన్నీ కూడా సగం కన్నా తక్కువే అని చెప్పి మీకు తెలియజేస్తాను. ఈరోజు మన రిజర్వాయర్ పూర్తయి ఈరోజు వాటర్ గ్రిడ్ పథకం పూర్తయితే ఇంత కరువు వచ్చినా కూడా ఇప్పుడు కరువు పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడ కూడా మనం బోర్ల పైన ఆధారపడే పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ కూడా పర్మనెంట్ వర్క్లు. ముఖ్యమంత్రి గారు మనకి అన్నీ కూడా శాంక్షన్ చేసి పనులు మొదలైన పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ కూడా రేపు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ కూడా మన ప్రజలకు వివరించి మనము జగన్ ఉంటే ఖచ్చితంగా మన నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని చెప్పి కూడా మనం అందరూ కూడా ప్రజలందరూ కూడా తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎలక్షన్ అప్పుడు వచ్చి చెప్తారు, మాటలు అన్నీ చెప్తారు, అవి చేస్తాం ఇవి చేస్తామని. కానీ జగన్ నుండి మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంటేనే నిజమైన పుంగనూరులో నిజమైన అభివృద్ధి జరుగుతుందని చెప్పి కూడా ఈరోజు నేను సభాముఖంగా తెలియజేస్తాను. ఈరోజు ఒక రోడ్ వేసినా, లేకపోతే ఈరోజు ఒక ప్రాజెక్ట్ వచ్చినా, లేకపోతే పుంగనూరుకి ఇంత గౌరవం ఉందన్నా ఈరోజు ఖచ్చితంగా నాయన కానీ నేను కానీ ఇద్దరు వ్యక్తులు చేసే పని కాదు. మన లీడర్లు కానీ మన నాయకులందరూ కూడా కష్టపడి ఊళ్ళో పట్టుగా నిలబెట్టడం వల్లే ఈరోజు అందరూ కూడా మనకు నియోజకవర్గం ఇంత అభివృద్ధి చెందింది, మన పార్టీకి మనకి ఇంత గౌరవం పెరిగిందని చెప్పి కూడా ఈ క్రెడిట్ అంతా మీదే అని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా నేను చేస్తాను. పుంగనూరు నియోజకవర్గంలో నేను తీసుకుంటాను ఖచ్చితంగా. అదేవిధంగా అభివృద్ధి బాధ్యత మీ కష్టంతో రేపు వచ్చే మెజార్టీతో ముఖ్యమంత్రి గారిని మెప్పించి ఇంకా కూడా మనము మంచి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేపట్టాలని చెప్పి కూడా ఈరోజు మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. ఈరోజు బీజేపీ, టీడీపీ ఈ రెండు కూడా పొత్తులో వస్తూ ఉన్నాయి. పుంగనూరు నియోజకవర్గం ప్రశాంతంగా ఉంది. అత్యధిక మైనారిటీలు ఉండేది మన పుంగనూరు కానీ మదనపల్లి కానీ అదేవిధంగా పీలేరు తమ్మలపల్లిలో ఉన్నారు. ఎప్పుడైతే ఈ మతతత్వ పార్టీలు మన ఊళ్ళో వస్తాయో అభివృద్ధి కథ అక్కడ పెట్టి ఖచ్చితంగా ఏదో ఒక రోజు మత కళాలు లేకపోతే మన ఊళ్ళో ప్రశాంతత పోతుందని చెప్పి మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు అన్నతమ్ముల్లాగా ఉన్నాం మైనారిటీలు కానీ హిందువులు కానీ ఇప్పుడు ఇట్లాంటి అనేక పొత్తులతో ఇవన్నీ కూడా ఒక జనాల్ని రెచ్చగొట్టి ఓట్లు వేయించుకునే పద్ధతిలోకి పోయే పరిస్థితి ఉంటుంది. ఇదన్నీ కూడా మనసులో పెట్టుకొని రేపు రాబో రోజుల్లో బీజేపీ, టీడీపీకి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలని చెప్పి కూడా ఈరోజు నేను సభాముఖంగా మీకు అందరూ కూడా నేను కోరుకుంటున్నాను. ఇంకొక విషయం ఏమంటే చాలామంది మైనార్టీ సోదరులు కూడా ఇక్కడ ఉన్నారు. బీజేపీకి ఓటేస్తే టీడీపీకి ఓటేసినట్లే, టీడీపీకి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్లే. మైనార్టీలకు వ్యతిరేకంగా రేపు టీడీపీ కూడా బీజేపీతో కలిసి పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ అన్ని బిల్లుల్లో సపోర్ట్ చేస్తుంది అనేది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలా. ఈరోజు పోసేపోలే టీడీపీకి వేసినామంటే రేపు ఖచ్చితంగా అది మైనార్టీ సోదరులకు వ్యతిరేకంగా ఆ ఓటు పనిచేస్తుంది. రేపు ఆ బిల్లు రూపంలో వాళ్ళు వ్యతిరేకం చేస్తారు. అది యూనిఫామ్ సివిల్ కోడ్ కావచ్చు, ఎన్ఆర్సీ కావచ్చు, లేకపోతే హిజాబ్ నిషేధించే చట్టం కావచ్చు, ఇవన్నీ కూడా మైనార్టీలకు వ్యతిరేకంగా వస్తుంది అనేది మన మైనార్టీ సోదరులందరూ కూడా ప్రజలందరూ కూడా తెలిసే విధంగా మనము చెప్పాలని చెప్పి కూడా నేను ఈరోజు సభాముఖంగా నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా హైదరాబాద్ నుంచి 10 ఏళ్ల తర్వాత ఈరోజు ఒక అభ్యర్థి వచ్చినట్టు సూట్ కేసు తీసుకొని ఈరోజు ఇక్కడ పోటీ చేసేదానికి ఎంపీగా ఆయన మన ప్రాజెక్టులన్నీ కిరణ్ కుమార్ రెడ్డి ఎన్ని ఆపినాడు మీకు అందరికీ కూడా తెలుసు. మళ్ళా జూన్ 4వ తేదీ సూట్ కేసు ఎత్తుకొని హైదరాబాద్ పంపించే విధంగా మనం ఖచ్చితంగా మన ఓటు తీర్పు ఉండాలా. పుంగనూరులో వచ్చే మెజార్టీతో కౌంటింగ్ పూర్తిగా కూడా వెయిట్ చేయకుండా కౌంటింగ్ హాల్లో నుంచి వెళ్ళిపోయే విధంగా మనం ఖచ్చితంగా మీ అందరి ఆసక్తితో ఉండాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. నేను కూడా ఏదో అభ్యర్థి నిలబడితే ఎట్లప్పా వస్తే మంచి చోట రావాలని కోరుకున్నాను. నాకు ఈరోజు ఈ కిరణ్ కుమార్ రెడ్డి పైన గెలుపు మా నాన్నకు ప్రేమతో అంకితం పట్టుదలతో మీ అందరి సహకారంతో ఖచ్చితంగా ఇది నేను గెలిచేదానికన్నా ఒక పట్టుదలతో
ఒక పౌరుషంతో ఈ గెలుపుంటుందని చెప్పి కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.